నవ్య మానవతావాది అయిన ఎంఎన్ రాయ్ అత్యున్నత స్థాయికి చెందిన తత్వవేత్త, మేధస్సులో ఒక శిఖరాయమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దాని పేరే నవ్య మానవతావాదం, న్యూ హ్యూమనిజం ఆర్ రాడికల్ హ్యూమనిజం అని అంటారు. గతంలో మనం చేసుకున్నటువంటి వీడియోలో కొంత స్పృశించాం, కానీ ఈసారి ఇంకొంచెం విపులంగా దీన్ని మనం చర్చిద్దాం. సామాజిక స్పృహ ప్రతి వ్యక్తికి ఉండాలి, ఉంటుంది. అయితే సత్యాన్వేషణకి మార్గం, సమాజ నిర్మాణానికి మార్గం, విశిష్టమైనటువంటి హేతుబద్ధమైనటువంటి మార్గం కావాలి అంటే దానికి నమ్మకం కాదు ప్రాతిపదిక, విశ్వాసం కాదు ప్రాతిపదిక, సందేహం కావాలి, విచారణ కావాలి, జిజ్ఞాస కావాలి. ఇవి మూలాధారంగా కలిగినటువంటి ఒక దృష్టికోణం కావాలి. అప్పుడే ఒక నవ సమాజానికి, నవ్యవాదానికి, నవ్య సిద్ధాంతానికి ఒక తాత్వికుడు ప్రాతిపదికని నిర్మించగలుగుతాడు. అటువంటి ప్రాతిపదికను నిర్మించినవాడు గొప్ప మేధస్సు కలిగినటువంటి ఎంఎన్ రాయ్. భారతదేశంలో అదేమి విచిత్రమో కానీ కొంతమంది తాత్వికులను, కొంతమంది దార్శనికులను, కొంతమంది మేధావులను ప్రక్కకు పెడుతుంది. వారి ప్రజ్ఞను బాహ్యంలో పెద్దగా ప్రచారంలోనికి రానివ్వది సమాజం. అందులో చాలా విచిత్రమైనటువంటి అంశాలు ఉన్నాయి. అయితే మానవేంద్రనాథ్ రాయ్ ఒక గొప్ప మాట ఎప్పుడూ చెప్పేవాడు. గతకాలపు అసంబద్ధ భావజాల వారసత్వాన్ని నియంత్రించలేని వాళ్ళు భవిష్యత్తును తీర్చిదిద్దలేరు, నిర్మించలేరు. మరొకసారి చెప్తాను. గతకాలపు అసంబద్ధ భావజాల వారసత్వాన్ని నియంత్రించలేని వాళ్ళు భవిష్యత్తును తీర్చిదిద్దలేరు. గతకాలపు అసంబద్ధమైన భావజాలాన్ని ప్రక్కకు నెట్టి విచారణ, జిజ్ఞాస ప్రాతిపదికలుగా కలిగి నిశితమైనటువంటి బుద్ధితో విమర్శనాత్మకంగా సమకాలీన సమాజాన్ని విశ్లేషించి నవ్య మానవ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినటువంటి వాడు మేధావి, మనం చర్చిస్తున్నటువంటి మానవేంద్రనాథ్ రాయ్. గ్రీకు దార్శనికుల్లో ఒకడైన ప్రొటాగరస్ గొప్ప సుభాషితం చెప్పాడు. సమస్తానికి మానవుడే కొలమానం అన్నాడు. నువ్వు ఏ పనైనా తలపెట్టు, ఏ సిద్ధాంతమైనా రూపొందించు, ఏ సంఘ వ్యవస్థనైనా, ఏ రాజ్య వ్యవస్థనైనా ప్రతిపాదించు, ఏ వైజ్ఞానిక సత్యమైనా ఆవిష్కరించు, ఏ సాంకేతిక పరికరమైనా తయారు చేయి, ఏదైనా చెయ్యి, ఏమైనా చెయ్యి, కానీ ప్రతిదానికి మానవుడే కొలమానం. అది మనిషికి ఉపయోగపడుతుందా లేదా, మనిషి వర్తమానానికి కానీ భవిష్యత్తుకు కానీ పనికొస్తుందా లేదా, అది మానవ శ్రేయస్సుకు అనుకూలమా ప్రతికూలమా ఆలోచించు, అన్నిటికీ మానవుడే కొలమానం అన్నాడు. ఈ భావంతో సంపూర్ణంగా ఏకీభవించినటువంటి వాడు మన తాత్వికుడైనటువంటి మానవేంద్రనాథ్ రాయ్. అయితే ఆయన దీనిని అద్భుతమైనటువంటి ఒక చాలా పద్ధతిలో చెప్పాడు. అన్నిటికీ మానవుడే కొలమానం. మనిషి అంటే ప్రతి మనిషి, మనిషి అంటే మందలో ఒకడు కాడు, మనిషి అంటే మందలో ఒకడు కాడు, వర్గంలో ఒకడు కాడు, తనకంటూ ఒక ప్రత్యేకత లేనివాడు కాడు, నడుస్తుంటే మన కాళ్ళ కింద పడి పగిలిపోయే వేలాది చీమలలో, క్రిమికీటాలలో ఒకడిలాంటి వాడు కాడు. మనిషి అంటే వ్యక్తి, ఆలోచించే మనస్సు, ప్రేమించే హృదయం, ద్వేషించే బుద్ధి, రక్తమాంసాలతో పూర్తిగా తనదే అయిన ఒక వ్యక్తిత్వం కలవాడు మనిషి. వాడి కోసం, వాడి శ్రేయస్సు కోసం, వాడిని దృష్టిలో పెట్టుకొని ఏది జరిగినా జరగాలి. ఒక పని వల్ల 1,00,000 మందిలో ఒకడికి అపకారం జరిగినా ఆ మేరకు ఆ పనిలో లోపం ఉన్నట్టే. ఆ అపకారం అనివార్యమైనదే కావచ్చు,
అది మన దృష్టికి వెంటనే తగలకపోవచ్చు, అయినా అపకారం అపకారమే. ఇది మానవతావాదం, ఇది హ్యూమనిజం అనే సిద్ధాంతానికి కలిగినటువంటి విశాలార్థం. ఈ మానవతా సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నటువంటి వాడు మానవేంద్రనాథ్ రాయ్. మానవ సంఘం అతిపెద్ద యంత్రంలో మానవుడు ఒక మర అయితే, ఆ మర లేకపోయినంత మాత్రాన యంత్రానికి పెద్దగా నష్టం లేకపోవచ్చు, కానీ ఆ యంత్ర సమగ్రత కొద్ది మేరకైనా లోపిస్తుంది. మానవుడు సంఘం కోసం జీవించాలి నిజమే, కానీ సంఘం మనిషి కోసం పనిచేయాలి. దేశం అంటే, సంఘం అంటే అదొక అమూర్త భావం కాదు, సజీవ మానవుల సమాహారం. మరొకసారి చెప్తాను, అదొక అమూర్త భావం కాదు, సజీవ మానవుల సమాహారం. అదొక గుంపు కాదు, ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కనితో అంగాంగ సంబంధం కలిగినటువంటి వాడు. ఇది జీవామృత దాయం, ఇది ఒక రస ప్రవాహం. అందుచేత ప్రతి వ్యక్తి ప్రతి మరొక వ్యక్తి కోసం పనిచేసి ఆలోచించి పాటుపడే వ్యవస్థను మనం నిర్మించుకోవాలి. అదే మానవతావాదం అని చెప్పాడు మానవేంద్రనాథ్ రాయ్. ఇంత అద్భుతమైన రీతిలో మానవవాదాన్ని ఆవిష్కరించగలిగినటువంటి తాత్వికులు నాకు తెలిసినంతవరకు బహు కొద్ది మంది మాత్రమే ఉంటారు. అయితే మానవేంద్రనాథ్ రాయ్ తాత్వికతకు ప్రాతిపదిక ఏమిటి, బ్యాక్డ్రాప్, ఆయనపై పడినటువంటి ప్రభావాలు ఏమిటి? భారతీయ దర్శనాల, లేదా యూరోపియన్ దర్శనాల, లేదా జన్మతః భారతీయుడైన పాశ్చాత్య చింతన నుంచి, పాశ్చాత్య దర్శనాల నుంచి ఎక్కువగా ప్రభావం పొందినవాడా అంటే కొంతమంది విమర్శకులు ఆయనకి భారత దర్శనాలతో ప్రభావం తక్కువ అని అంటారు. కానీ నేను దాంతో ఏకీభవించను. ఎందుకంటే అంత తాత్వికుడు, మేధావి అయినటువంటి ఎంఎన్ రాయ్ తప్పకుండా భారతీయ దర్శనాల గురించి కూడా, భారతీయత చరిత్ర గురించి కూడా అధ్యయనం చేసినవాడు, అవగతం చేసుకున్నవాడని నా నమ్మకం. రాయ్ పాశ్చాత్య దర్శనాలలో విశేషించి పూర్తిగా అవగాహన కలిగినటువంటి వాడు. ముఖ్యంగా బేకన్, లాక్, క్యాంట్, హెగెల్, మార్క్స్ వంటి వారి మంచి, అలాగే పాశ్చాత్యుల భౌతికవాదం నుంచి, విజ్ఞాన శాస్త్రాల నుంచి ప్రేరణ పొందినవాడు. అయినా భారతీయుడు. మౌలికంగా భారతీయ దర్శనాలు అతని రక్తంలోనే ప్రవహిస్తాయి. అతనికి అవగాహన లేదని అనుకోవటం కరెక్ట్ కాదు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న భారతీయుడు, స్వయంగా పాల్గొన్నవాడు కనుక సమకాలిక భారతీయ మేధావులలో తప్పకుండా ఒక వర్గాన్ని ప్రతిభావంతంగా ప్రభావితం చేసినవాడు. ఆయనను భారతీయ చింతన దర్శనంలో నుంచి, భారతీయ చింతన చరిత్రలో నుంచి ప్రక్కకు నెట్టడం అనేటటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. అయితే మానవేంద్రనాథ్ రాయ్ రాజకీయ జీవితం అనేక దశల్లో నడిచింది, అనేక విధాలుగా నడిచింది, ఎన్నో మజిలీలు నడిచినాయి. ఈ మజిలీలలో కాంగ్రెస్ పార్టీతో ఉన్నాడు. 1930 నుంచి 36 వరకు జైలు జీవితాన్ని అనుభవించాడు. 1934లోనే 1936లో కూడా సభ్యుడిగా చేరాడు. 1936లో విడుదలైన తర్వాత ఆయన దృష్టిలో గాంధీ నాయకత్వం నచ్చినా నచ్చకపోయినా స్వతంత్ర సాధనకు అదే తగిన పార్టీ అనే ఉద్దేశంతో కాంగ్రెస్లో 1936లో సభ్యుడిగా చేరాడు. అయితే గాంధీని సైద్ధాంతికంగా నిరసించాడు, కానీ వ్యక్తిగా గాంధీ గొప్ప మాస్ మొబిలైజర్, ప్రజాబాహుల్యాన్ని కదిలించగలిగిన శక్తివంతమైన నాయకుడని రాశాడు, చెప్పాడు. అది ఆయనలో ఉండేటటువంటి ఓపెన్ హార్టెడ్నెస్. అయితే కాంగ్రెస్లో ఉన్నప్పుడు ద్వితీయ ప్రపంచ యుద్ధం పట్ల ఏ వైఖరి అవలంబించాలన్న సమస్యపై కాంగ్రెస్ విధానంతో రాయ్ విభేదించాడు. ఆ విభేదన మూలంగా స్వయం నిర్ణయ ప్రతిపత్తితో జాతీయ ప్రభుత్వాన్ని అప్పటికే ఏర్పరిచినటువంటి కాంగ్రెస్ కృషికి సహకరిస్తామని
లేకపోతే లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. 42 ఆగస్టు 9 నుండి క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించింది. ఈ విషయమై వచ్చిన విభేదాలతో 1940లోనే రాయ్ కాంగ్రెస్ నుంచి వైదొలిగి రాడికల్ డెమోక్రటిక్ పార్టీని స్థాపించి పూర్తిగా బ్రిటన్తో సహకరించాడు. దానితో తీవ్ర వ్యతిరేకతకు దేశంలో ఎదుర్కొన్నాడు. ఇది ఒక నేపథ్యం, మానవతావాదం, రాజకీయ నేపథ్యం. ఆయన దృష్టి అప్పుడప్పుడే వేళ్ళూరుతున్నటువంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్య సాంప్రదాయం, బ్రిటిష్ ఓరియంటెడ్ ప్రజాస్వామ్య సాంప్రదాయాన్ని, పార్లమెంటరీ డెమోక్రసీని చాలా చక్కగా విశ్లేషించి మనసులో పెట్టుకున్నాడు. అయితే రాయ్ ముఖ్యంగా ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలను స్థూలంగా చర్చిద్దాం. ప్రతి వ్యక్తికి అతడు సామాన్యుడైన అసామాన్యుడైన స్వయంగా అతనికి తెలిసి తెలియకుండానో ఒక జీవిత దృక్పథం ఉంటుంది. ఈ జీవిత దృక్పథం అది జీవిత అనుభవాల నుంచే ఉత్పన్నమవుతుంది. ఉదాహరణకు గాంధీ సిద్ధాంతాల గురించి, జీవన విధానం గురించి చదువుతాం, కానీ ప్రధానంగా దక్షిణాఫ్రికాలో ఆయన ఎదుర్కొన్న అనుభవాల నుంచి ఉత్పన్నమైనవని మనం తెలుసుకున్నాం. అంటే జీవిత అనుభవాలు అంటే ఒక వ్యక్తి పుట్టుక, కుటుంబం, సాంప్రదాయం, పెంపకం, సంస్కారం, భౌతిక మానసిక అనుభవాలు మొదలైన వాటన్నిటి సంపుటీకరణ. జీవిత అనుభవాలంటే వీటన్నిటి సంపుటీకరణ అనే వ్యక్తి దిక్పథాన్ని దృక్కోణాన్ని మానవేంద్రనాథ్ రాయ్ తాత్విక గతిలో తను ఆవిష్కరించాడు. ఎంఎన్ రాయ్ సిద్ధాంతాలు ఆయన జీవిత అనుభవాల ముందే నుంచే ఆయన సిద్ధాంతాలు ఉత్పన్నమైనవి. ప్రపంచ తాత్విక చింతనకు అందజేసిన రాడికల్ హ్యూమనిజం లేదా న్యూ హ్యూమనిజం రూపొందాయి. అంటే నేరుగా తన అనుభవాలనే సిద్ధాంతీకరించాడని కాదు, తన అనుభవాల ప్రేరణతో ఆ సిద్ధాంతాలను రూపొందించుకున్నాడు. ఒక భావం ఒక సిద్ధాంతం అంటూ బయలుదేరాక దాని ఆంతరిక తార్కికత, ఇన్నర్ లాజిక్ దానికి ఉంటుంది. దాని స్వతంత్ర పరిణామం, ఇండిపెండెంట్ ఎవల్యూషన్ దానికి ఉంటుంది. అది అత్యంత సహజం, అనివార్యం. రాయ్ జాతీయవాదిగా ప్రారంభమయ్యాడు. తన బాల్య యౌవన దశల కాలంలో బెంగాల్లో జరుగుతున్న టెర్రరిస్టు ఉద్యమాల వైపు ఆకర్షితుడయ్యాడు, వాటిలో పాల్గొన్నాడు. తర్వాత క్రమంగా మార్క్సిజం వైపు, దాని ఆచరణ విధానమైన కమ్యూనిజం వైపు తిరిగాడు. కమ్యూనిజం ప్రభావంలో విప్లవవాది అయ్యాడు. రష్యాలో కమ్యూనిజం ఆచరణలో ఏ విధంగా పెరిగింది స్వయంగా చూశాడు. క్రమక్రమంగా ఆ సిద్ధాంతం నుంచి దూరంగా జరగడం ప్రారంభించాడు. చివరకు జీవితపు అంతమ దశలో ఒక నూతన భావజాలాన్ని ఆవిష్కరించాడు. సహజంగానే అది మార్క్సిజానికి, కమ్యూనిజానికి దాదాపు మళ్ళీ చెప్తున్నాను, దాదాపు యాంటీథీసిస్ వలె రూపొందింది. కానీ అది మార్క్సిజానికి యాంటీథీసిస్ కాదని నా వాదన. అయితే రాయ్ నవ్యమానవవాదం మార్క్స్ వాదానికి పూర్తిగా ప్రతివాదం కాదు. మార్క్స్ను పూర్తిగా కాదనలేదు. కొన్ని అంశాలను కొనసాగించాడు, కొన్ని కొత్త అంశాలను చేర్చాడు. ఉదాహరణకు రాయ్ 100కి 100 భౌతికవాది. యూరోపియన్ తత్వచింతనలో భావవాదం, భౌతికవాదం శతాబ్దాల తరబడి థీసిస్, యాంటీథీసిస్, వాదం ప్రతివాదంగా సమాంతరంగా కొనసాగుతూ వచ్చాయి. రాయ్ భౌతికవాదాన్ని పూర్తిగా అవలంబించాడు. భౌతికవాదం ప్రకారం మనకు ఇంద్రియగోచరం అవుతున్న ఈ సమస్త విశ్వానికి సృష్టికర్త అంటూ ఒకడు లేడు. రాయ్ నిరీశ్వరవాది. విశ్వం అనాది, అనంతం, స్వయంభువు, స్వయం చాలితం, స్వయం ఆధారితం. దాని మనుగడ దానికి వెలుపల గల దేని మీద ఆధారపడి లేదు. దాని మనుగడకు, పరిణామానికి కావలసినవన్నీ దానిలో ఉన్నాయని నమ్మాడు మానవేంద్రనాథ్ రాయ్. మెటీరియలిజం అనే మాటకు తెనిగింపుగా భౌతికవాదం అనే మాట మనం వాడుతున్నాం. మ్యాటర్ అంటే పదార్థం, పదార్థమే ప్రాథమికం. అది తొలి నుంచి ఉన్నది, ఇప్పుడున్నది, ఇకవైపు ఉండబోతున్నది. అది లేనిది ఏదీ లేదు. మనం ప్రాణం, మనస్సు,
భావాలు, ఆలోచనలు అని అనుకోనేవి కూడా పరిణామక్రమంలో నిర్జీవ పదార్థంలో నుంచి వచ్చినవే. ఒకసారి అవి ఆవిష్కృతం అయిన తర్వాత స్వతంత్రంగా కొనసాగాయి, కానీ భౌతిక పదార్థం మీదే ఆధారపడి కొనసాగుతాయి అన్నది గొప్ప మానవేంద్రనాథ్ రాయ్ నమ్మకం. దీనికి వ్యతిరేకమైన సిద్ధాంతం భావవాదం, కానీ దాని గురించి ఎక్కడ మానవేంద్రనాథ్ రాయ్ తనకు నమ్మకం ఉందని చెప్పి ఎక్కడ రాయలేదు. అయితే ఎంఎన్ రాయ్ భౌతికవాదాన్ని పూర్తిగా సమర్థించాడు. శతాబ్ద సాధన ద్వారా విజ్ఞాన శాస్త్రాలు ఎన్నో కొత్త విషయాలు కనుగొన్నాయి. ముఖ్యంగా పదార్థం గురించి అభిప్రాయాలను పూర్తిగా మార్చుకోవలసిన సత్యాలన్నిటినో సైన్స్ ఆవిష్కరించింది. ఈ సైన్స్ ఆవిష్కరించినటువంటి ప్రతిదాన్ని మానవేంద్రనాథ్ నమ్మాడు, దాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించాడు. అయితే వర్తమాన సంఘ వ్యవస్థ ఎప్పటికప్పుడు చరిత్ర పురోగతిని అడ్డుకుంటూ ఉంటుంది. అందుచేత ప్రగతి పట్ల, స్వాతంత్రం పట్ల ఇచ్ఛ అనేది మానవుని మనుగడకై జరిగే పోరాటంగా మారుతుంది. కొత్త సంఘ వ్యవస్థ మానవుని స్వేచ్ఛా సాధనకు ఒక సాధనంగా ఆవిర్భవిస్తుంది. మానవ స్వేచ్ఛ ఈ విధంగా ఒక దశ నుంచి మరొక దశకు పెరుగుతూ పోతుంది. ఇంతకు పూర్వం ఉన్న భావజాల వారసత్వంతో కలిసి కొత్త భావ వ్యవస్థ, కొత్త సంఘ వ్యవస్థ ఏర్పడతాయి. మానవునిలోని సృజనాత్మకత వల్ల స్వాతంత్ర్యేచ్ఛ కలుగుతుంది. ఇది విప్లవానికి దారి తీస్తుంది. ప్రకృతిలోనూ చరిత్రలోనూ ఒక నియతి, ఒక క్రమం ఉన్నమాట నిజం. ఇవి అలుంఘనీయనాలు కావు. అలుంఘనీయమైతే విప్లవాలు అసంభవమవుతాయి, కానీ విప్లవాలు అనివార్యం, విధిగా అవి జరుగుతాయి. ఎందుకంటే మానవ మనస్సు నియతిబద్ధమైన నిర్ణయ స్వేచ్ఛ కూడా మనస్సులోని అంతర్భాగమే. అందుచేత విప్లవాలు కూడా అనివార్యంగా విధిగా వస్తాయి. జీవ పరిణామంలో అవి మ్యుటేషన్స్, హఠాత్ పరివర్తనల వంటివి. సంఘ పరిణామంలో విప్లవాలు అంతర్భాగాలే. మానవుని మనస్సు నియంత్రితమే, కానీ అది మానవుని నిర్ణయ స్వేచ్ఛకు వ్యతిరేకం కాదు. ఇది ప్రాయికంగా రాయ్ హేతువాది. విశ్వంలోని ప్రతి భాగంలోనూ, ప్రతి అంశంలోనూ హేతుబద్ధత పనిచేస్తుంది అని అంటాడు అతను. అదే సమయంలో ఆయన ఆదర్శవాది కూడా. ఎందుకంటే ఆత్మాశ్రమైనట్టు నిర్ణయ స్వేచ్ఛ దాని సూత్రం కాగా, హేతుబద్ధవాదం, రేషనలిజం అనేది ఆధునిక వైజ్ఞానిక శాస్త్రీయ జీవిత దృక్పథం నుంచి వచ్చిందని చెప్పాడు. అయితే రాయ్ మానవేంద్రనాథ్ సైన్సుని, దానికి ఆధారమైన నియతివాదాన్ని అత్యున్నత స్థానంలో నిలిపాడు. సంఘ జీవితంలో నైతిక వ్యవస్థ స్థానాన్ని, పాత్రను విపులంగా చర్చించాడు. నైతిక సూత్రాల వ్యవస్థ లేనిదే సంఘ జీవనమే సాధ్యం కాదు. ఒకప్పుడు మత విశ్వాసాలు ప్రబలంగా ఉన్న కాలంలో నైతిక వ్యవస్థకు అవి ఆధారంగా ఉండేవి. మరియు ఆధునిక కాలంలో సైన్సు, టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి అయి వాటి ప్రభావం సంఘ జీవితంపై అమితంగా పడింది. సంఘతత్వ చింతన మీద కూడా పడింది. మత విశ్వాసాల ప్రాబల్యం క్రమంగా తగ్గింది. ఇది మా పరిస్థితుల్లో నైతిక జీవన ప్రాముఖ్యం గురించి కూడా చాలా చక్కనైనటువంటి విషయాలను చర్చించాడు మానవేంద్రనాథ్ రాయ్. అయితే మానవేంద్రనాథ్ రాయ్ పదార్థం నుంచి జీవం వచ్చింది, జీవం మానవుడుగా పరిణామం చెందింది, మనిషిలో మనస్సు కూడా సహజ పరిణామక్రమంలోనే ఏర్పడింది. అందుచేత విశ్వ పరిణామ ఫలితమే మానవ మనఃపరిణామం. విశ్వ పరిణామం హేతుబద్ధం కనుక మానవ మనస్సు సైతం హేతుబద్ధం. హేతుబద్ధత, నీతిబద్ధత ఈ రెండింటి మధ్య కార్యకారణ సంబంధం ఉంది. నీతి కూడా నియమబద్ధమైనది. నీతి అనే మాటకు, నియతి అనే మాటకు భేదం లేదు. నియమబద్ధతే నీతి. మరొకసారి చెప్తాను, నియమబద్ధతే నీతి అని చెప్పాడు. సంఘ జీవనం ద్వారానే, సంఘ నియతి ద్వారానే వ్యక్తి తన స్వాతంత్రాన్ని తాను సాధించుకోగలుగుతాడు. మానవ జాతి పరిణామ సమస్తం జంతు స్థాయిలో మనుగడ కోసం సాగించే సంఘర్షణకు ఉదాత్తీకృత రూపమే. అంటే ఉద్రేకాల ద్వారా, సహజాతాల ద్వారా, న్యాచురల్ సెలెక్షన్ కాక బుద్ధి ద్వారా, ఆలోచన ద్వారా, నిర్ణయ స్వేచ్ఛ,
నీతి ద్వారా జీవన సంఘర్షణ, స్వాతంత్ర సాధన జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఆయన ప్రతిపాదించినటువంటి చాలా అద్భుతమైనటువంటి సిద్ధాంతాలు. అయితే రాయ్ రాజకీయ విషయాలకు వచ్చినప్పటికీ ఆయన ముందుగానే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ తాలూకా బలహీనతను కళ్ళారా చూశాడు, విశ్లేషించాడు. స్వాతంత్ర సిద్ధినాటికే పార్లమెంటరీ వ్యవస్థలోని లోపాలను గుర్తించాడు, దానికి ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించాడు. అదే పార్టీలెస్ డెమోక్రసీ, పార్టీ రహిత ప్రజాస్వామ్యం. పార్టీలు పార్లమెంట్లో మెజారిటీ సాధించి అధికారంలో రావడానికి మార్గంగా ఎన్నికల్లో పాల్గొంటాయి. అది మాత్రమే వారి ఏకైక ధ్యేయం. దాని ద్వారా ప్రజలకు శ్రేయస్సు జరగదనేటటువంటి ఒక గొప్ప నమ్మకాన్ని కలిగినటువంటి వాడు మానవేంద్రనాథ్ రాయ్. ఎవడు కులమత, ధన, భుజ తదితర బదాలతో తగినంత మంది అనుచరులను తన వెనుక చేర్చుకోగలడో వాడి చేతిలో మనం గొప్పగా చెప్పుకునే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం బండారమంతా కేంద్రీకమై ఉంది అని దీన్ని రాయ్ ఎప్పుడో ఊహించాడు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది అదే. మనం కనులారా కాంచుతున్నటువంటిది, నిరసిస్తున్నటువంటిది కూడా అదే. పార్లమెంటరీ వ్యవస్థ భ్రష్టం కావడానికి కారణం పదవీ వ్యామోహం. అయితే అందుకోసం రాజకీయ ఆర్థిక అధికారాన్ని వికేంద్రీకరించాలి. మరొకసారి చెప్తాను, రాజకీయ ఆర్థిక అధికారాన్ని వికేంద్రీకరించాలి. కమ్యూనిజంలో ఆర్థిక శక్తి కేంద్రీకరణ నివారిస్తే రాజకీయ శక్తి కేంద్రీకరణ దానంతటా అదే సమసిపోతుందని అనుకోవడం జరుగుతుంది. కానీ ఎంఎన్ రాయ్ అంటాడు, కమ్యూనిస్టు సమాజాలలో వ్యక్తుల నుంచి ఆర్థిక వికేంద్రీకరణ జరిగినా అది రాజ్య వ్యవస్థలో కేంద్రీకృతం అవుతుంది. అప్పుడు రాజ్య వ్యవస్థ ఎవడి చేతిలో ఉంటే వాడికి అన్ని విధాల ప్రయోజనాలను చేకూరుస్తుంది. పార్టీ యంత్రాంగం ఎవడి చేతిలో ఉంటే వాడికి రాజ్య వ్యవస్థ స్వాధీనం అవుతుంది. అది విధిగా వినియోగం అవుతుందని చెప్పినటువంటి వాడు మానవేంద్రనాథ్ రాయ్. అయితే మరొకసారి సమీక్షించినట్టయితే రాయ్ జాతీయవాదిగా ప్రారంభమై విప్లవకారుడై కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ సభ్యుడై కమ్యూనిజంపై ప్రాముఖ్యంతో నవ్య మానవతావాది అయి చివరకు గాంధీ మార్గానికి చాలా వరకు దగ్గరగా వచ్చినా గాంధీతో ఎన్నో విషయాలుగా విభేదించాడు. తుది వరకు భౌతికవాదిగానే కొనసాగాడు. మతం స్థానంలో సైన్స్ను నిలిపాడు. దానిపై ఆధారపడిన నూతన మానవతావాదాన్ని ప్రబోధించాడు. మానవ సమాజ చరిత్ర ప్రారంభమైన తర్వాత ఎందరో మేధావులు సాంఘిక రాజకీయ సంస్కరణ కోసం సిద్ధాంతాలు వెలియించారు. కానీ మానవేంద్రనాథ్ రాయ్ వెలియించినటువంటి ఈ గొప్ప నవ్య మానవతా సిద్ధాంతం ప్రతిపాదన ఒక గొప్ప ఆదర్శ రాజ్యాన్ని ఊహించుకొని మాత్రమే చేశాడు. అది ఉటోపియా అని కొంతమంది అనొచ్చు, కానీ నా దృష్టిలో చాలా రేషనల్గా ఆలోచించి హేతుబద్ధంగానే ఆలోచించి తన ఆలోచన శక్తి కొనసాగినంత కాలం ఒకదాని స్థానంలో మరొకటిగా వస్తుంటాయి ప్రతిపాదనలు. అటువంటి ప్రతిపాదనలో మానవ జీవన చరిత్రలో మానవాళి మనుగడలో ఎంఎన్ రాయ్ ప్రతిపాదించినటువంటిది ఒక అద్భుతమైనటువంటి దర్శనం. అయితే ఒక చిన్న విషయం ఆఖరిలో చెప్తాను. మానవేంద్రనాథ్ రాయ్ గురించి చాలా విషయాలు చెప్పరు కొంతమంది. మొట్టమొదట రాజ్యాంగ పరిషత్తు భారతదేశానికి కావాలి, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేటటువంటి మాట 1934లో మానవేంద్రనాథ్ రాయ్ చెప్పాడు. అతను 1944లో ఒక డ్రాఫ్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ తయారు చేశాడు. అందులో చాలా భాగాలు ఉన్నాయి, చాలా చాప్టర్స్ ఉన్నాయి. కానీ ఆయన ప్రతిపాదించినటువంటి ఒక ఫండమెంటల్ రైట్ మీకు నేను చెప్తాను. ఎ రైట్ ఆఫ్ రివోల్ట్ అగెన్స్ట్ టిరనీ అండ్ అప్రెషన్ ఆర్ సేక్రెడ్ అన్నాడు. మళ్ళీ చదువుతాను. రైట్ ఆఫ్ రివోల్ట్ అగెన్స్ట్ టిరనీ అండ్ అప్రెషన్ ఆర్ సేక్రెడ్. ఎంత గొప్ప మాట! ఎక్కడ దీన్ని విభేదించాడు మార్క్సిజంతో అంటే మార్క్సిజానికి కొనసాగింపు మాత్రమే మానవేంద్రనాథ్ రాయ్ ప్రతిపాదించాడు తప్ప మార్క్సిజానికి పూర్తిగా ప్రతికూలమైనటువంటి యాంటీ థీసిస్ని సృష్టించలేదని నేను నమ్ముతున్నాను. ఆయన అంటాడు, ఫ్రీడమ్ అండ్ సెర్చ్ ఫర్ ట్రూత్ ఆర్ ద డ్రైవింగ్ ఫోర్సెస్. రాడికల్ హ్యూమనిజం ఈజ్ నైదర్ మెటీరియలిజం నార్ ఐడియలిజం బట్ ఎ సైంటిఫిక్ ఫిలాసఫీ ఇన్సిస్టింగ్ ఆన్ ది freedom of the individual, cooperative economy based on democratic centralization
ఆర్ ద వేస్ అని చెప్పాడు. ఇంత గొప్పటి మేధావిని మళ్ళీ మళ్ళీ చదవటం మనందరి బాధ్యతగా చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.